హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి సాటర్డే శనివారం లాగనమాట. చూసారా, మార్నింగే అయితే ఇలా ఉంది వాతావరణం. లేచేటప్పుడు స్నానం అయిపోయింది అప్పుడే. ఇప్పుడైతే తుడుపులు స్నానం అయిపోయింది, పూజ అయిపోయింది, వీళ్ళ వంట స్టార్ట్ చేశానండి. బయట చూసారా, దోమలు ఎక్కువైపోయింది. తెల్లవి ఏంటో అవి కంట్లో కూడా పడిపోతున్నాయి. తలుపు ఓపెన్ చేసేటప్పటికి అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే వీళ్ళ వంట స్టార్ట్ చేసేసాను. పక్కన ఇడ్లీ వేసి పక్కన రైస్ పెట్టాను అనమాట. కర్రీ వచ్చేసి క్యారెట్ వండుదామని క్యారెట్ తురిమేసుకున్నాను. తురిమేసేసి పోపును వేసి కొంచెం కాజు కూడా వేసాను. ఈ కర్రీ మా అమ్మకి ఇష్టం ఉండదండి. క్యారెట్ అంటే అన్నీ తింటుంది కానీ ఏంటో అంత ఇష్టం చూపించదు. అందుకని చెప్పి కొంచెం కాజు అది వేసాను, ఏమైనా ఇంట్రెస్ట్గా తింటుందని. ఇంటి దగ్గర అయితే తినరు కదండి, స్కూల్లో అయితే ఇంకా తప్పక తింటారని అలా చేశాను అనమాట, తొందరగా అయిపోతుందని. చెప్పాను కదండి పక్షులు వస్తాయని. ఈరోజు వడ్రంగి పెట్టి కూడా వచ్చిందనమాట. అలా ఏవోటి వస్తూనే ఉంటున్నాయి. ఇన్ని వస్తాయని నాకు కూడా తెలియదు. డైలీ ఏవోటి వస్తున్నాయి. చూడడానికి భలే అనిపిస్తుంది. నాకు ఇష్టం అలాంటివి చూడడము. వడ్రంగిపెట్టలో చాలా గట్టిగా అరుస్తాయండి. గోల గోల కింద ఉంటుంది ఒక్కొక్క టైంలో అయితేని. ఈవేళ గాలి అయితే చాలా ఉందనమాట. ఎంత గాలి అంటే కొంచెం తెరిపించినట్టే ఉంది. బట్టలు చాలా ఉన్నాయండి, ఆరేయాలి. ఇప్పుడైతే చాలా అయిపోయినాయి బట్టలు అయితేని. ఇంకా ఎండ రాక ఆ షెడ్లో వేసిన ఆరక ఈవేళ కొంచెం తెరుపుగా ఉంది కదా, కొంచెం కొంచెం ఆరేద్దామని చూస్తున్నాను. ఈ రోజైతే దోశలకు పప్పు పోసానండి, పొట్టుపప్పు. ఈ చాలా రోజులు అయిపోయింది దోశలు వేయట్లేదనమాట ఈ మధ్యన. ఎండల్లోని ఆ గ్యాస్ దగ్గర నించుని ఆ దోశలు వేసి ఆగలేకపోతున్నాం, వేడొచ్చేస్తుంది. అందుకని వేయట్లేదు. ఈ రోజైతే నానబెట్టాను ఈవినింగ్ టిఫిన్కి. తర్వాత సండే రోజు వీళ్ళు దోశలు అది కూడా వేసి పెట్టచ్చని విడిగా బియ్యం మెంతులు ఓ పక్కన నానబెట్టుకున్నాను. ఒక గ్లాసుడు మినపప్పుకి 2 గ్లాసులున్నర బియ్యం పోసాను నేనైతే. అంటే 2 గ్లాసులు పోస్తారు చాలామంది. నేనైతే 2 గ్లాసులున్నర పోస్తానండి, కరెక్ట్గా సరిపోతుంది. అంటే మధ్య మధ్యలో అట్టు విరగకుండా ఉంటుంది అన్నట్టు. ఇందులో అటుకులు అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ప్రస్తుతానికి అవి ఏమీ అవైలబుల్గా లేవు. ఇంక ఇలా వేసేస్తున్నాను. మెంతులు వేసాను కదా, బాగా వస్తాయండి, పలుచగానే వస్తాయి దోశలు. ఇప్పుడైతే ఇది వేసిన తర్వాత మా వంట స్టార్ట్ చేసుకోవాలన్నమాట. వీళ్ళు క్యారేజీ ఇచ్చేసాను, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగతా పనులు, బట్టలు అయితే ఆరేసాను బయట. మా వంట చేయాలి. ఇవాళైనా కొంచెం ఎండ బాగా వచ్చి ఆరేయాలని అనుకుంటున్నాను. ఏమవుతుందో చూడాలి, ఆ సూర్య భగవానుడు. ఇప్పుడైతే మాకు పొట్లకాయ పోపుని వేసానండి. వేసిన తర్వాత పెసరపప్పు టమాటా వండాను. మాకు డైలీ 2 ఉండాలి. మా మావయ్య గారు ఉన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది ఇంకా. అందుకని ఇప్పుడైతే పొట్లకాయ వేడి చేస్తుందని పెసరపప్పులో టమాటా వేసాను అనమాట. పెసరపప్పు టమాటా వండి ఇంకా అది పోపు నుంచేసాను. ఇందులో నువ్వుపొడి కూడా వేసుకుంటే ఈ పోపులో, పొట్లకాయ పోపులో చాలా బాగుంటుందండి కూర, నువ్వు పిండి పెట్టి వండినట్టు. ఇంక ఈరోజు శనివారం కదా అని ఓన్లీ జస్ట్ పోపును వేసి ఉంచేసాను అనమాట అండి, అంతే. ఈరోజైతే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిగతా పనులు అయితే చేస్తూ ఉండాలి ఇంకా. ఇప్పుడైతే చాలామంది అనుకుంటూ ఉంటారు పిల్లలు వెళ్ళిపోతే పని అయిపోతుందని. చాలామంది అలాగే అనుకుంటారు కదండి, స్కూల్కి వెళ్ళిపోతే ఏం పని ఉంటుంది ఇంట్లో వాళ్ళకి అని. అలా ఏం ఉండదండి, ఏదో పని కనిపిస్తూనే ఉంటుంది నాకైతే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. థ్యాంక్ యూ గైస్, బాయ్.